ఇంట్లో మీరు ఏం కావాలి? అలవాటు కావాలి. అలవాటు అంటే ఏంటిది? అలవాటు. అలవాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోతి మోకాలు వేసుకొని చూస్తాను. అలవాటు అంటే ఏంటిదమ్మా? హల్లెలూయా. కమరలీలలో పోయి చూడండి, వాళ్ళ భర్తలు కొలిమికాడ కూకుంటే భార్యలు సుత్తెలు పట్టుకొని కొడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వంటోళ్ళ ఇంటికాడ చూడండి, వంటోళ్ళు చెక్కలు చేస్తూ ఉంటే ఆ పొట్టంతా ఎత్తిపోస్తూ ఊడుస్తూ చెక్కలు అందిస్తారు వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. మేస్త్రి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మేస్త్రితో ఉన్నటువంటి పనులంతా ఏం చేస్తారు? మేస్త్రి టాపు పట్టుకొని ఉంటే మాలు అందించటో లొగలు, ఎత్తటో లొగలు, ఊడిచటో లొగలు, మాలు పోసటో లొగలు, నీళ్లు పోసటో లొగలు ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లా ఆ ఇంట్లో పుట్టి అలవర్చబడినట్లుగా దేవుని సంఘములో కూడా నువ్వు అలవాటుపరచబడాలి. హల్లెలూయా. ఏమంటే పని చేసే వ్యక్తికి సహకరించడం అంటే ఆ పని ఏమైతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? సహకరించటోళ్ళ తిని తాగేటోళ్ళ మీరంతా చెప్పాలి. కమ్ముగా తిని సప్పుడు యొక్క ముద్దోళ్ళు కూకున్నాం అనుకో, ఆ ఇల్లు నడుస్తుందా? అమ్మ చెప్పాలి. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏం చేయాలి? ప్రతి ఒక్కరు పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని సంఘము, ఇది దేవుని ఇల్లు. చెప్పాలి, దేవుని ఇల్లు. ఈ ఇంటిలో నీవు ఇదిగో పాట పాడే వ్యక్తివి, ప్రార్థన చేసే వ్యక్తివి, ఇదిగో ప్రియులారా మందిరానికి వచ్చిపోయే వ్యక్తివిగా ఉండదు. ఆ ఇంటిలో పుట్టి అలవర్చబడి పెరుగు వాడవై ఉండాలి. ఏంటిది ఆ ఇంట్లో పుట్టి పెరిగేది? ఏంటిదనంటే ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు దేవుని వాక్యము, దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో చూడండి. ప్రైజ్ ది లార్డ్. తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఇంట్లో పుట్టి అలవర్చబడుచున్న వారు అబ్రహాము ఇంట్లో పుట్టిన వారు, అబ్రహాము ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో అబ్రహాము యొక్క దాసులు కూడా అట్లనే ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అబ్రహాము ఇంట్లో దాసులు ప్రార్థన చేస్తా ఉంటే ఆ దాసులు ఏలుతున్న ఒంటెలు ఉన్నాయి కదా, ఒంటెలు ఉన్నాయమ్మా? ఆ అబ్రహాం ఇంట్లో ఏమున్నాయి? దాసులే కాదు, ఒంటెలు కూడా ఉన్నాయి. ఆ ఒంటెలు కూడా ఈ అబ్రహాము ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో ఆయన దాసులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన దాసులు ఎట్లా ప్రార్థన చేస్తున్నారో ఒంటెలు, జీవము లేని అంటే మాటలు లేని ఒంటెలు కూడా మోకరించినాయట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటిలో ఉన్నవాడు ప్రార్థన పరుడైతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన పరులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో ఉన్నవారు, సంఘములో ఉన్న సేవకుడు ఎట్లున్నాడో విశ్వాసులు అట్లా ఎదగాలి దేవునిలో. ప్రైజ్ ది లార్డ్. నీ సేవకుడు ఎంత చక్కగా పాడుతున్నాడో అంతకంటే ఎక్కువగా పాడుతూ సేవకుల కింద అణిగి ఉండాలి నేను. హల్లెలూయా. 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 దేవుని సంఘములో పుట్టి నీవు దేవుని ఇంటిలో చేర్చబడిన నీవు ఆ ఇంటి అలవాటు నీకు వచ్చిందా అని అడుగుతున్నా ఈరోజు. అబ్రహాం ఇంటిలో అలవాటు ఏమిటంటే ప్రార్థన చేయటం అలవాటు, దేవుని చిత్తానికి లోబడటం అలవాటు, దేవుని మాట చొప్పున నడవటం అలవాటు, దేవుని వైపు చూడటం అలవాటు. మరి నీ సంఘములో నీవేం చేస్తున్నావు? ఆదివారం నాడు మాత్రమే వచ్చిపోతున్నావా? హల్లెలూయా. దేవుని సంఘానికి ఎందుకైనా నువ్వు తేబడ్డది? ఒక కుటుంబముగా నీవు చేర్చబడి ఆ సంఘములో నీ మనసును మార్చుకొని ఆ దేవుని సేవకులతోటి, వాక్యముతోటి నువ్వు పెనవేసుకొని పెరగాలి.
ఇక్కడేమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలంటే దైవ భక్తితో ప్రవర్తించాలి. దేనితో ప్రవర్తించాలి? దైవ భక్తిని అలవాటు చేసుకోవాలి. దైవ భక్తిని నువ్వు నీ యొక్క జీవితంలో మార్పు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మార్పు లేకపోతే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, నీ జీవితంలో నీ యొక్క జీవితానికి అలవాటు కనుక నువ్వు నేర్చుకోకపోతే వేరే అలవాట్లలో నువ్వు పడిపోతున్నావు. వేరే అలవాట్లోనికి పడిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన పరుడవు కావాలని, దైవ భక్తిలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకొని ఆయన ఇంటిలోనికి నిన్ను పిలిచాడు. ఎవరి ఇంటిలోకి పిలిచాడు? అబ్బా లాస్ట్ కూర్చోండి. ఎవరు ముందుకు రావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, మీరు దేవుని యొక్క వాక్య ప్రకారముగా మీరు సిద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం సిద్ధపరచబడాలండి? ఇటు చూడాలి, నా వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని ఇంటిలో నువ్వు ఏం కావాలి చెప్పాలి? అందరూ చెప్పండి. అలవార్చబడాలి. ఏం అలవాటు చేసుకోవాలి? అమ్మా గమనించండి, ఏం అలవాటు చేసుకోవాలి? దైవ భక్తిని నీవు నేర్చుకోవాలి. దైవ భక్తిలో నీవు ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇటలీ పట్టణంలో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉండెను. ఎవరుండెను చెప్పాలి? ఎవరుండెను? కొర్నేలు అనే ఒక భక్తిపరుడు. భక్తిపరుడు అంటే ప్రార్థన పరుడు. భక్తిపరుడు అని అంటే దేవునికి లోబడివాడు. భక్తిపరుడు అంటే దేవుని మాటను వినువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో దేవుని సంఘానికి చేర్చబడిన నీవు దయచేసి దేవుని బిడ్డలారా స్వస్థతలు పొందుకొని ప్రార్థన చేసి పాట పాడి కానుక వేసి వెళ్ళకండి. వాటి అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? దయచేసి వినండి. దైవ భక్తిలో నువ్వు అలవర్చబడుతున్నావా, లేకపోతే లోకం యొక్క భక్తిలో అలవర్చబడుతున్నావా? హల్లెలూయా. దైవ భక్తిలో నువ్వు పెరగాలి. ఏం చేయాలి? దైవ భక్తిలో ఉంటే దైవ భయం ఉంటుంది. దైవ భక్తిలో ఉంటే వేరుపాటు కలిగి ఉంటావు. దైవ భక్తి ఉంటే ప్రార్థన పరుడమవుతావు. దైవ భక్తి ఉంటే దేవుని కొరకు ఎదురు చూస్తావు. దైవ భక్తి ఉంటే దేవుని మాట చొప్పున నడుచుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దైవ భక్తిలో నువ్వు అలవర్చబడాలి. నీకు అలవాటైతే ఇది నీకు పెద్ద బాధగా అనిపిస్తుందా? ఇది ఒక కోళ్ళ ఫామ్లో పనిచేస్తున్న పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడండి, మంచిగా పని చేస్తారు. మనం పోతే మన ముక్కులు పగిలిపోతాయి, తట్టుకోలేము ఆ వాసన. కానీ వాళ్ళు ఏమైపోతారు? ఆ పని చేసేటోళ్ళు అలవాటు అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దైవ భక్తి అనేది మంచి ఉద్దేశంతో కూడిన భక్తి. ఇది క్షేమకరమైన భక్తి. మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చే భక్తిని ఎందుకు నీకు అలవాటు అయితలేదు? మనుషుల మాటలు నీకు అలవాటు అవుతున్నాయి. పాపము నీకు అలవాటు అవుతుంది. సుఖభోగాలు నీకు అలవాటు అవుతున్నాయి. టీవీ, సెల్ ఫోన్, లోకములున్న చెడు స్నేహితులందరూ నీకు అలవాటు అవుతారు. కానీ ఎందుకో దైవ భక్తి నీకు అలవాటు అవుతలేదు. దైవ భక్తి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా నీకు దైవ భక్తి పుడతలేదు. ఆలకించండి, భక్తిలోనికి రా. దైవ భక్తిలోనికి రావాలి. లోక సంబంధంగా ఉంటే నీకు అన్ని భయమే. దేవుడిలో ఉంటే దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. భక్తి పరుడు అయితే, నువ్వు ప్రార్థన పరుడు అయితే, నీకేదైనా ఆపద వస్తే ప్రార్థన చేస్తావు. అయ్యా నాకు ఫలాని బాధ వచ్చింది, నువ్వే చూసుకోవాలా ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నువ్వు ఆధారపడ్డావు. ఆ ప్రార్థనలో భయపడ్డావు. ఆ ప్రార్థనలో దేవుని మీదనే నీ జీవితాన్ని దారిపోసి ఏడుస్తున్నావు కనుక ఆ భక్తి పరుడు ప్రార్థన దేవుడు దాటిపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చిన ప్రార్థన చేసిన కానీ నాకేం జరుగుతలేదు అని అంటే ఎందుకు జరుగుతలేదు తెలుసా? అసలు నువ్వు దేవునిలో భక్తి పరుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా?
భక్తిపరుడు అయితే ప్రార్థనలో ఉంటావు, ప్రార్థన పరుడుగా మారుతావు. భక్తిలో ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడతావు. భక్తిలో ఉన్నట్లయితే దేవునితో స్నేహం చేస్తావు, ఆయనతో నడుస్తావు. మీ భక్తి ఏమైపోయిందండి? ఏమండి, వారానికి ఒకసారి దీపం పెట్టే భక్తి కానీ భక్తి అవునా? ఎవరో ఒక ఆమె చెప్పిందట, నీకు ఇదిగో 3 బాటల కాడ దాటిపోతుంటే ఎర్ర ముద్ద పసుపు ముద్ద దాటిపోయినావు, అందుకనే నీకు భయం అయింది, అందుకని నీకు రోగం వచ్చిందంటే అప్పుడు పుడుతుంది భయం, అప్పుడు పుడుతుంది భక్తి. అది కాదు భక్తి. భక్తి అనగా దేవునికి భయపడటం, ప్రార్థన రెగ్యులర్గా చేయటం, ప్రార్థన పరుడుగా మారటం. అలవాటు చేసే ప్రార్థన కాదు. భక్తిలో ఉన్న వారి ప్రార్థన ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుందండి? హల్లెలూయా. ఆ భక్తులు 3 బబులోనులో ఉన్నారట. ఆ భక్తులు 3 బబులోనులో ఉన్నారట. వారిని పట్టి బంధించి అగ్నిలో పడవేస్తానంటే సంతోషంగా పోయిందట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ భక్తి ఎదుట అగ్ని బలాన్ని చూస్తలేరు వాళ్ళు. అది భక్తి. ఆమేన్. ఈ శరీరంలో ఉన్న రోమం పులకరించాలి భక్తిలో నీవు ఉంటే. మనసు స్పందించాలి నువ్వు భక్తిలో ఉంటే. వాక్యం మాట్లాడుతూ ఉంటే, పాట పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నీ హృదయాలు చలించిపోవాలి, కన్నీరు దారులే కావాలి. ఆ చలించే భక్తి కరువైపోయిందండి, బండవారిపోయింది నీ హృదయం. ప్రైసలా జంతరిస్తుందా? దేవుని వాక్యం వింటుంటే, ప్రార్థన చేస్తుంటే నీ మనసు పులకరిస్తుందా? పరవశిస్తున్నావా? బండవారిపోయావు, స్తంభమైపోయావు. ఎప్పుడు చూసినా లోక బాధలు, ఎప్పుడు చూసినా అయ్యో ఏమి తినాలే, అయ్యో వీళ్ళెట్లా వాళ్ళెట్లా, ఇదే ఏడుపా నీ జీవితంలో. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని సంఘములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా భక్తి పరుడుగా మారాలి. ఎట్లా మారాలి? అంటూరేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సంఘంలో భక్తి నీకు లేకపోతే నీవు ఈ జీవితంలో జయించలేదు. అందుకని సామెతల గ్రంథం, కీర్తన గ్రంథంలో ఆయన భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, ఆయన భక్తి నీకు మరణం నుంచి తప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భక్తి నీ జీవితాన్ని మార్చివేస్తుందని బైబిల్లో రాయబడింది. దైవ భక్తి కలిగి ప్రవర్తించడం నేర్చుకో. దైవ భక్తిలో నిలబడు. దైవ భక్తిలో ప్రైజ్ ది లార్డ్. భక్తి అంటే ఏంటి చెప్పండి? భక్తి అంటే ఏంటి చెప్పండి? దైవ భక్తి అంటే ఏంటమ్మా? ప్రార్థన పరుడవై ఉండటం. చెప్పండి అమ్మా, చెప్పాలి. మందిరానికి క్రమముగా వచ్చు వాడై ఉండాలి. ఇప్పుడు నీకు భక్తి ఉన్నదా లేదా సరి చేసుకోండి. ప్రార్థన పరుడవేనా నీకు? మందిరానికి క్రమంగా వస్తున్నావా? మందిరంలో భయపడుతున్నావా? లోపడుతున్నావా? మందిరాన్ని అంటుపెట్టుకొని ఉన్నావా? ఇవి లేకపోతే నువ్వు భక్తి పరుడు కాలేదు. దాన ధర్మాలు చేసి భక్తి పరులు అనుకుంటున్నారు, పుణ్యకార్యాలు చేసి భక్తి పరులు అనుకుంటున్నారు. అది కాదు. భక్తి పరుడు అనగా దేవునికి భయపడేవాడు, భక్తి పరుడు అనగా దేవునితో మాట్లాడేవాడు, భక్తి పరుడు అనగా దేవుని మాట చొప్పున నడుచువాడు, భక్తి పరుడు అనగా దేవుని చిత్తము కొరకు వేచి ఉండేవాడు. ఎంతసేపు అయినా వేచి ఉండేవాడు దేవుని కొరకు. అర్థమైతలేదు. భక్తి అంటే ఏంటి చెప్పండి? మొట్టమొదట ప్రార్థన పరుడుగా ఉండేది. భక్తి అంటే ఏంటిది? దేవునితో మాట్లాడేది. భక్తి అంటే ఏంటిది? భయముతో ఉండేది. భక్తి అంటే ఏంటిది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు నిలబడి నడిచేది నీ యొక్క భక్తి జీవితం. ఈ భక్తి జీవితం నీలో కనుక లేకపోతే దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో నీవు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉన్నా ఒకటే. ఆపదల మొక్కుల కొరకు వచ్చిన వాళ్ళు గమనించండి. నీ ఆపద మొక్కులు వినడానికి దేవుడు ఇక్కడ లేడు. నటించే భక్తితో ఇక్కడ కూర్చుంటే దేవుడు ఇక్కడ లేడు. భక్తి ఉన్నదా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకో.
భక్తిపరుడమైతే భగవంతుడు నీకు ప్రత్యక్షమవుతాడు. భక్తిపరుడమైతే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. భక్తిపరుడమైతే గోమ భాగ్యాలను అనుభవింపజేస్తాడు నీకు. నువ్వు భక్తిపరుడమైతే దేవుని బంధుత్వాన్ని నీతో కలుపుకుంటాడు. సంఘములో నువ్వు భక్తిపరుడవుగా మారు. భక్తిపరుడవుగా మారు. తన భక్తులు నిద్రించుచుండగా ఆయన భక్తులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుతుండే మన రాయబడి కీర్తన గ్రంథం చూడండి. నిద్రించుచుండగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అనగా భక్తిపరుడు. చూడండి, భక్తిపరుల గురించి తెలవండి. కీర్తన గ్రంథం నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి ఏం చేస్తున్నామా? అవునా? నా వైపు హల్లెలూయా. దేవుని సంఘంలో ఎట్లుండాలమ్మా? ఒకసారి చెప్పండి, ఎట్లుండాలి చెప్పాలి. ఇది చూడండి అమ్మా, దేవుని సంఘములో మీరు ఎట్లుండాలి? భక్తిపరులై ఉండాలి. చెప్పండి, భక్తిపరులై ఉండాలా? గమనించండి, భక్తిపరులై ఉండాలంటే ఏం ఉండాలి? మీరు ప్రార్థన జీవితం ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. దేవునితో నడిచే అనుభవం నీకు ఉండాలి. దేవునికి భయపడే అనుభవం నీకు ఉండాలి. దేవునికి లోబడే అనుభవం నీకు ఉండాలి. ఉంటే ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తులతో దేవుడు మాట్లాడతాడు. యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన వారి మాటలను వింటున్నాడట. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుంటే పెళ్ళైతే అదే భార్య భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుని ఇద్దరు వాళ్ళ మాటలు. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన పనులు అయితే ఏం చేస్తారు? కోపాలు గొడవలు పెట్టుకొని ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేద్దాం. మనకి ఈరోజు ఈ బాధ వచ్చింది కదా, నువ్వు బాధపడకని భార్య ధైర్యం చెప్తాడు. భార్యతోటి భర్త ధైర్యం చెప్తాడు. అమ్మ నువ్వు బాధపడకు, మన దేవుడు మనకు అన్యాయం చేయడని వాళ్ళు మాట్లాడుకొని ఉండగా దేవుడు ఆలోచించి వాళ్ళ దుఃఖాన్ని దేవుడు తీరుస్తాడండి. యెహోవా భక్తులు మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరు మాటకారులు, భార్య భర్తలు ఇద్దరు కొండెగాళ్ళు, రోషగాళ్ళు, వదులుపోతులని పేర్లు మనకున్నాయి. అందుకనే దేవుడు మీ మాటలు వింటాడు. ఆయన కనుక మీ మాటలు వింటే దయచేసి మీ ఇళ్ళ ముఖాలు కాదు, మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాను దేవుడు బాధపడతాడా లేదా? బాధపడతాడా లేదా? హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి భార్య భర్తలు భక్తిపరులుగా మారాలి. ప్రార్థన మీద, వాక్యం మీద, మందిరం మీద, దేవుని కొరకు నిలబడే విషయంలో ఇద్దరు మాట్లాడుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జనులు దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలి అంటే భయము భక్తి కలిగి ప్రవర్తించాలి. భార్య ఒక గంట సేపు నువ్వు ప్రార్థన చేయమ్మా, నేను పని చేస్తా ఇంట్లో హల్లెలూయా. ప్రార్థనకు భార్యను మోకరింపబెట్టాలి, భర్తను ప్రార్థనలో మోకరించబెట్టాలి. హల్లెలూయా. అందుకని అబ్రహాము ఇంట్లో పుట్టి అలవర్చబడిన 318 మంది వాళ్ళు ప్రార్థన పరులు కనుక వాళ్ళ ముందట ఎంత శత్రువులు ఉన్నా అబ్రహాము ప్రార్థన పరుడు, మేము అదే ప్రార్థనలో ఉన్నాం. మా అందరికీ దేవుడు ఒకడే. ఆ దేవుడు అబ్రహాము ప్రార్థన విన్నట్లు మా ప్రార్థన వింటాడు. మీ చేస్తున్న యుద్ధాలకు ఆయన సమాధానం ఇస్తాడని వాళ్ళందరికీ ఒకే ధైర్యం, ఒకే బలం, ఒకే నిరీక్షణ, ఒకే బలము కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. భార్య భర్తలారా, దేవుని సంఘంలో చేర్చబడిన ప్రియులారా, మీరు భక్తులుగా మారండి. మీరు భక్తులుగా మారండి. భయముతో కూడిన భక్తి మీకు ఉండాలి, క్రమముతో కూడిన భక్తి మీకు ఉండాలి, విశ్వాసంతో కూడిన భక్తి మీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భక్తి అంటే మందిరానికి అందరికంటే ముందు రావాలని.
ప్రైజ్ ది లార్డ్. శోధన వస్తే ఏం గుర్తుకొస్తుందండి? ప్రార్థన గుర్తుకొస్తుంది. మీకు తెలుసా, ఒక్క విషయం కొరకు 20 సంవత్సరాలు ప్రార్థన చేసాడు ఒక ఆయన. ఎన్ని సంవత్సరాలు? దేని కొరకు? అమ్మా, ఒకే ఒక కోరిక కొరకు 20 ఏళ్ళు ప్రార్థన చేసిండు. ఎన్ని సంవత్సరాలు? మనం ఒక గంట లేపలే ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు చేసిండు? 20 ఏళ్ళు ఒక సమస్య కొరకు, ఒక బాధ కొరకు, ఒక కోరిక కొరకు ప్రార్థన చేశాడు. 20 ఏళ్ళు ఏకదాటిగా అదే పోరాటం, అదే ప్రార్థన. దేవుడు దాటిపోలే, ఆశీర్వదించాడు. ఆమేన్. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఈ ఒక గంట సేపు చేసి ఓడిపోదు. దినం మీద దినం, రోజు మీద రోజు, ఇదిగో ఇదే అంశం ఏదైతే నీ జీవితంలో జరుగుతలేదో అదే అంశం విషయంలో రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు బైబిల్లో ఉన్నారు. రోజుకు దినమునకు 3 ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఒకే విషయం కొరకు. దేవా ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ప్రార్థన. హల్లెలూయా. భక్తి పరులకు ఒక అంశం కొరకు పోరాడే తత్వాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని సన్నిధానంలో మొట్టమొదటి భక్తి పరుడవైండు. ఏమైండు? ప్రైజ్ ది లార్డ్. భక్తి పరుడవుగా మారి. దయచేసి భక్తి పరుడు అంటే ప్రార్థన పరుడు అవుతాం, అది గమనించుకోండి. రెండో విషయాన్ని చెప్తున్నా. మందిరములో నీవు ఎంత భక్తి పరుడు అవుతావో అంత సహకారిగా మారుతావు. హల్లెలూయా. ఏ రీతిగా మారుతావు? అమ్మా, ఏ రీతిగా మారుతావు? సహకారిగా అవుతావు. దేవునికి సహకారిగా, దేవుడు వాడుకునే సాధనముగా, దేవుడు కోరుకునే సాధనముగా, దేవుడు నిన్ను బట్టి ఇదిగో తన పనిని జరిగించుకుంటాడు. నిన్ను ఆయన సాధనముగా వాడుకుంటాడు. దయచేసి ఆయన సహకారిగా రా మందిరానికి. హల్లెలూయా. ఆయన సహకారిగా చెప్పాలి. ఆయన మందిరంలో భక్తి పరుడుగా మారాలి. రెండోది, ఆయన మందిరంలో భక్తి పరుడైతే ఆయన సంఘానికి, ఆయన సేవకు, ఆయన చేతి పనికి నువ్వు పాత్రగా మారిపోతావు. ఆయన పాత్రగా మారట అవకాశం నీకు ఇస్తే దేవుడు ఎంత గొప్ప భాగ్యమైన జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ఆయన చేతి పాత్రగా వాడబడాలనుందా? ఉన్నదా లేదా? చేతులు ఎత్తున్నారు సార్. ఉన్నదన్నా ఆయన పని పాత్రగా వాడబడాలని చెప్పండి. ఆయన చేతి పనిగా నేను వాడబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వాడబడకపోతే, నువ్వు ఆయన పనిలో నిలబడకపోతే, ఆయన పాత్రలో నువ్వు లేకపోతే, ఏమండి, మూలకున్న ముళ్ళుగైతే కూడా ముసలిలో కాసరైతాను. మూలకున్న మరి నువ్వు దేనికి కాసరైతాను? ఏడుకు కాసరైతాను, దుఃఖానికి కాసరైతాను, గొడవల కాసరైతాను. నీ బుద్ధి అంతా లోకం బుద్ధే. హల్లెలూయా. హల్లెలూయా. నీ బుద్ధి అంతా ఏంటండి? లోక సంబంధమే. ఏమైనా లోకం గురించి ఆలోచించడం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సహకరించు. దేవుని మందిరంలో ఏమి లేదో, ఏముండదో, నీ ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు చదవండి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. 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 దేవుని పనిలో నువ్వు సహకరిస్తే దేవుడు నీకు సహకారాన్ని ఏర్పరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉషారుండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకంతా గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సహకారి, ఒక దేవునికి సహకారి అయితే, ఇదిగో ఈ లోకంలో నీకు రోగం వచ్చిందా, ఒక డాక్టర్ సహకారిగా ఇస్తాడు నీకు. అర్థమైందా? నువ్వు దేవునికి సహకరిస్తే
నీకు రోగం అంటే ఒక డాక్టర్ నీకు హాస్పిటల్ పోయినా ఎవరిని పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? డాక్టర్ నాకు నొప్పి లేచింది, డాక్టర్ నాకు ఇల్లు నొప్పుతుంది, డాక్టర్ నాకు అంత ఆగమం అవుతుంది, ఆగమని పక్కకు పోయినా ఎట్లుంటుంది? సేఫ్ దేవుడి మందిరంలో కూడా అట్లే ఉన్నాడు. అమ్మ ప్రార్థన అమ్మ ఇటు అంటే అందుకని డాక్టర్ అట్లే ఉండాలి. ఎవరు చూస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. సేమ్ అంతే. నువ్వు దేవునికి సహకారిగా మారితే డాక్టర్ కాదు, నీకు ఎవరు అవసరమో వాళ్ళందరినీ నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు దేవునికి సహకరించు. చూడండి అక్కడ ఇదిగో పౌలయ్య గారికి ఇదిగో కొంతమంది సహోదరులు ఆయన దుఃఖంలో ఉంటే, ఆయన సంఖ్యలో ఉంటే, ఆయన బంధకాల్లో ఉంటే పౌలయ్య గారిని వాళ్ళు సహకరించారట. దైవజనుడికి సంఘానికి వాళ్ళు సహకరించారట. ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళు నాకు సహకరించారు కనుక వాళ్ళకు మీరు ఏదైనా సహకారం చేయండి. హల్లెలూయా. వాళ్ళకు మీరు ఏదైనా దేవునికి సహాయం అందియండి. దేవుని సంఘంలో సహకారంగా మారండి. దేవుని సేవకులకు సహకారంగా ఉండండి. దేవుడు మీకు సహకారం ఇస్తాడు. నాకు ఎంత మంచి మాట దొరికింది. ఈరోజు నువ్వు ఎందుకు నీ కష్టాలలో ఉన్నావు తెలుసా? నీకు ఎందుకు ఎవరు సహకరిస్తారో తెలుసా? నువ్వు ఎక్కడికి పోయినా వాళ్ళు ఎందుకు కఠినమైన హృదయాలుగా మారిపోయారు తెలుసా? దేవుడి సంఘములో నువ్వు ఖచ్చితంగా సహకరిస్తావు. మొండిగా ఉన్నావు కనుక ప్రజలు కూడా నీకు మొండిగా కనబడుతున్నారు. ఏ పని నీకు జరుగుతలేదంటే దేవుని మందిరంలో నువ్వు సహకారంగా లేవు. ఆయన మందిరంలో ఏం చేయాలి? సహకారం అందియావా? ఏం సహకారం? నీ లక్షల రూపాయలు బయటలు ఇవ్వని అంటలేదు. సంఘానికి నువ్వేం చేయాలో చెయ్యి. అందరికంటే ముందు రావాలన్నా, మందిరంలో ఊడవాలన్నా, మందిరంలో ఏ అవసరత ఉందో అది నీ వల్ల అయితే సహకరించు. ఇదిగో సేవకునికి అనుకూలంగా ఉండు. మందిరం కొరకు పరితపించి, ఇది ఎవరిల్లు? మందిరం అంటే ఏంటిది? దేవుని ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వు ఇప్పుడు దేవుని మందిరంలో నీవు సహకరిస్తున్నావు. దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడినప్పుడు ఆయన ఇల్లును ఎవరు పట్టించుకోవాలి? మెల్లగంటారండి, నోరు తెరవరండి, డబ్బు ఆశ వస్తుంది, మూతి ముడుచుకొని ఆయన నోరు తెరవకుంటుంటే ఇది మురిగి 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 లాస్ట్కు అనే వందనాలు అక్క బాగున్నామంటే గప్పు వాసన వస్తుంది. అర్థమైందా? నోరు తెరవాలి. చెప్పండి. అర్థం కాదు. ఆయన మందిరంలో ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు పట్టించుకోవాలి? ఈ ఫ్యాన్ కీడు ఉండాలి, ఇది ఇది ఉండాలి, ఇది డోర్ వేయాలి, అలా ఇది ఎవరు పట్టించుకోవాలి? పాస్టర్. పాస్టర్ అమ్మ దుడ్డోలు ఉన్నది, పాస్టర్ అమ్మ చేయదా? పాస్టర్ గారు ఎందుకెళ్తే ఉన్నాడు, ఆయన చేసుకోరా? హల్లెలూయా. మా బాధలు ఆయనకి ఎవరిక? పాస్టర్ ఎందుకు వచ్చిన పాస్టర్ వచ్చిన వాడు పాస్టర్ చేసుకోవాలి. పాస్టర్ ప్రార్థన చేయడా? పాస్టర్కు పట్టింపు లేదా? పాస్టర్కు బుద్ధి లేదా? పాస్టరు నువ్వేం పీస్తావు? మరి నువ్వేం గోదాసు అమ్మా? దొరసాయి నువ్వు? హల్లెలూయా. ఆయన మందిరంలో నువ్వు ఏం పట్టించుకుంటున్నావు? ఆయన సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు? పోతన్న దానికే నీకు 60-30 రోగాలు, బాధలు, కష్టాలు. ఇక నువ్వు ఎన్నడూ పట్టించుకుంటావు? 33 రోగాలు నీతోటే, 23 బాధలు నీతోటే, 66 పట్టింపులు నీతోటే. ఇక నువ్వు ఎన్నడూ బయటకు వస్తావు? అన్ని పక్కకు పెట్టు. మందిరాన్ని పట్టించుకో. మందిరంలో నువ్వు అలవాటుగా, మందిరంలో ఏమో మందిరాన్ని పట్టించుకుంటే దేవుడిని పట్టించుకుంటాడు. మందిరంలో సహకరిస్తే దేవుడు నీ కొరకు సహకారాన్ని ఏర్పరుస్తాడు. మందిరం నేను ఎందుకు పోతా? కూలికి పోవాలి. నా బిడ్డ మంచిగా లేడు, నా కొడుకు మంచిగా లేడు, నా అల్లుడు మంచిగా లేడు, నా బిడ్డల బిడ్డ మంచిగా లేడు.
నీ బిడ్డ అందరూ దేవుని దయవల్ల సలహలు కాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎవరు పట్టించుకుంటారో వారిని దేవుడు పట్టించుకుంటాడు. దేవుని మందిరంలో ఏది లేదో దాన్ని నువ్వు ఆలోచిస్తే నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంఘం కొరకు హుషారుగా దేవుడు నీ కొరకు హుషారుగా వస్తాడు. దేవుని సంఘంలో ఏడ్చుకుంటూ పడ్డాయి దేవుడు నీ కొరకు ఏడుస్తాడు ఏడుస్తాడు ఏడుస్తాడు. వెతుకుతాడు ఆయన. చూడండి బైబిల్లో ఉంది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఒకటో వచనం ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ వచనం 27వ వచనం 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించుడి. దేనికి తగినట్టుగా అండి? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మీలో ఏక మనసు ఉండాలి. ఏముండాలి మీలో? ఏక మనసు ఉండాలి. ఇంకేముండాలండి? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మీరందరూ కలిసి పని చేయాలి. దేవుని మందిరంలో ఒకే భావముతో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి దేవుని మందిరంలో ఒకే భావముతో మీరు ఉండండి. ఒకే ఆలోచనతో మీరు ఉండండి. దేవుని కొరకు మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇంకొక వచనం చూపెడతా. రోమీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. రోమీయుల రాసిన పత్రిక 16:2. ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. చూడండి ఎవరి గురించి? ఎవరండి ఆమె? ఫీబే దేవుని మందిరంలో నివసించి దేవుని మందిరంలో పరిచయం చేసింది కనుక ఆమె గురించి రాస్తున్నాడు. ఆమెకు ఏది అవసరమో మీరు అందరూ సహకరించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో చూడండి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడూ నా యొద్ద లేడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని యొక్క సంఘము యొక్క క్షేమ విషయమై చింతించువారమై ఉండాలి మనం. హల్లెలూయా. ఈ రోజు ఎవరి కడుపు వారికి దేవుడు అయింది, ఎవరి స్వార్థం వారికి అయింది, ఎవరింటి వెళ్ళి వారికి అయింది, ఎవరింటి వాళ్ళకి అయింది, ఎవరింట్లో వాళ్ళే చుట్టూ పట్టుకుంటున్నారు. ఎవరింట్లో చచ్చిపోయినా ఇంకొకటి వచ్చేటోడు లేడు. అర్థమైందా? ఇప్పుడు నీ ఇంకెవరు చచ్చిపోయారు అనుకో, నీ ఇంటి పక్కడు మంచిగా ఇంటనే వండుకుంటాడు, కమ్ముగా ఇంటి పిల్లగా బయటకు వస్తాడు. అయ్యో ఏమైనా చచ్చిపోయిందంట కదా అంటారు. అవునా కదా? హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీవు దేవునికి సహకరిస్తలేవు కనుక నీకెవరు సహకారం ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు సహకరిస్తలేవు కనుక నీకెవరు సహకారం ఉండాలి. అందుకే చూడండి పిల్లరా, దేవుని వాక్యం ఎంత మంచిగా మనతో మాట్లాడుతున్నది, ఎంత మంచిగా మాట్లాడుతున్నది. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4లో 7వ వచనం చదవండి. కాదు 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని
సమాధానం కలిగి. మొదటి ఏంటంటే దైవభక్తి కలిగి ఉండాలి. రెండవది ఆయన సన్నిధానంలో సహకారిగా ఉండాలి. ఎవరై ఉండాలి? ఏమై ఉండాలి? సహకారివై. ఇంకో కాలం రాయబడ్డది పౌలయ్య గారి కాట ఆపద కలిగితే అతన్ని వెతికి కనుగొని అతనికి ఉపచారం చేశారట. హల్లెలూయా. అతన్ని వెతికి కనుగొని అతనికి ఏం చేశారటండి? ఉపచారం చేశారట. అందుకని దేవుడు వారి కుటుంబాలను వెతుకుతాడు, ఆయన కనుగొంటాడు, ఆయన కాపాడుతాడు, ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే అంశం కొరకు 20 ఏళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కార్యం చేయాలంటే దేవుడి మందిరంలో ఉపచారం చేయండి. మీరు ఆయన ఎదుట సహకరించండి. ఎన్ని రోజులు సహకరించాలి, అన్ని రోజులు సహకరించండి. దేవుడు నీకు ఏ మేలు చేయాలి ఆ మేలు చేస్తాడు. ఆయన మేలు దొరికే వరకు నువ్వు సహకారిగా ఉండు. ఆమేన్. ఏమండి? ఆయన పేరేం పేరండి? నెహెమ్యా. రాజు కింద గిన్నె అందించువాడు. యెరూషలేము పాడైపోయినా కూడా అతడు ఏం చేస్తున్నాడు? రాజుకు సహకారిగా ఉన్నాడు. రాజుకు తనలో ఎంత బాధ ఉన్నా, తనలో ఎంత కష్టం ఉన్నా, తనలో ఎంత దుఃఖం ఉన్నా రాజుకు గిన్నె అందించడంలో, ఉద్యోగం చేయడంలో, సహకరించడంలో అతడు నమ్మకంగా ఉన్నందువలన అతని రాజు యొక్క హృదయము అతని బట్టి కరిగిపోయిందట. హల్లెలూయా, కరిగిపోయిందట. హల్లెలూయా. దయచేసి మనుషులు చూడాలని నువ్వు చేస్తున్నావు, మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని డబ్బులు సాయం చేస్తున్నావు, మనుషులు మెచ్చుకోవాలని చుట్టాల ఇళ్ళ పడి తిరుగుతున్నావు, మనుషులు మెచ్చుకోవాలని మనుషులకు ఏదో రకంగా నువ్వు సహాయం చేస్తున్నావు. కానీ ఏది నీకు అక్కడకు రాదు. దేవుని సంఘంలో ఇదిగో దేవుని కొరకు ఒక పాత్రగా, ఒక సహకారిగా నువ్వు వాడబడితే ఆయన నిన్ను లేపు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి సహకరించు, దేవుని సేవకు సహకారం ఒక పాత్రగా వాడబడు. ఆయన నీకు ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకొని సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటగా ఎస్తేరు దేవునికి సహకారులుగా నిలబడ్డారు వాళ్ళు. కానీ దేవుని పాత్రగా వాడు దేవుడు వాడుకున్నాడు. అవునా కదా? అవునా కదండి? బైబిల్లో ఎవరు సహకరించకపోతే వారిని దేవుడు ఆశీర్వదించలే. దేవునికి సహకరిస్తే దేవుడు వారిని సహకారులుగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మీ ఇంటికి అయితే ఏమి ఇస్తావు? మా ఇంటికి అయితే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే వీడి ఇచ్చేది ఏమి లేదు. అర్థమైందా? ఏముండదు చెప్పండి. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే నువ్వు ఏం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చుడు తెచ్చుకుంటే వేరే ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంఘములో ఉంటే దేవునికి సహకరిస్తే దేవుడు నీకు సహకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 33 సార్లు ప్రయత్నం చేసిందట ఒక చెల్లె జాబ్. ఎన్నిసార్లు? 33 సార్లు. జీవితం సంగనాత్మే పరిస్థితి వచ్చింది. ఒకరోజు దేవుడు ఆమె పేరును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె పేరును ఆశీర్వదించాడు. ఇంకొక ఆమె బైబిల్ చదవాలని మెరీనా. హల్లెలూయా. బైబిల్ చదివితే దేవుడిని ఆశీర్వదిస్తాడని బైబిల్ కొరకు, అప్పుడు బైబిల్ ఎక్కువ లేదు, ఒక బైబిల్. ఆ బైబిల్ కొరకు దాదాపు ఎన్నో కిలోమీటర్లు నడిచిపోయి విలియం అడ్వైట్ గారు చెప్తారు బైబిల్. ఆమె వెళ్ళి ఆ బైబిల్ కొనుక్కోవడానికి కొంతంతా నడిచిపోయి అక్కడికి వేసరికి బైబిల్ లేదు. అమ్మ బైబిల్ లేదు, నేను నీకు ఇవ్వనమ్మానంటే ఆమె ఏడుస్తుందట. మా టీచర్ చెప్పింది కదా ఈ బైబిల్ చదివితే చాలా విషయాలు తెలుసుకుంటానని, ఇప్పుడు నేను తెలుసుకోవాలని వచ్చిన కదా, ఇప్పుడు నాకు బైబిల్ లేదని ఇంత దూరం నడిచేస్తున్నాను. అక్కడ బాగా ఏడుస్తుందట నెత్తి కొట్టుకుంటా. వెంటనే ఆ బైబిల్ అమ్ముతున్న వ్యక్తి తన బైబిల్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి ఆమెను సంతోషపరిచాడు. కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట, గంత దూరం నుంచి ఇంత దూరం ఒక బైబిల్ కొరకు వచ్చిందే, ఈ కొరకు మనం ఇంకా బైబిల్ ప్రింట్ చేయాలని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి బైబిల్ ముద్రించే ఒక సైన్యంగా మారిపోయారు వాళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మనం సహకరించు. నీ సహకారం చిన్నదే కావచ్చు, దాన్ని పెద్దదిగా చేసి
బీదలకు అప్పించేవాడు బీదలకు అప్పించేవాడు దేవునికి అప్పించేవాడు. బీదలకు అప్పిస్తేనే దేవునికి అప్పించినట్టంటే దేవుని సంఘములను సహకరిస్తే ఇంకెంత లెక్క ఉందో చూడండి ఒకసారి ఆలోచించి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి భక్తి పరువు లేనట్టు రావద్దు. మనం ఉండి లేని భక్తి మనం చేయాలి. భక్తిహీనులతో సహవాసం చేయాలి మనం. హల్లెలూయా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. దేవుని సన్నిధానంలో భక్తి పరులతో స్నేహం చేయి, భక్తి పరులతో కలిసి జీవించు, భక్తి పరులతో ఎదుగు. నీ బ్రతుకులు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోషం కలిగిన భక్తి నీకుంటే రోషం కలిగిన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమేన్. మొదటిది భక్తి పరుడు అయ్యిండు, రెండోది సహకారి అయ్యిండు. ఏమైండు? సహకారి అయ్యిండు. ఏమైతుందట? దేవుడు నిన్ను ఆయన పాత్రగా వాడుకుంటాడు, నీ కొరకు సహకారం అందిస్తాడు, నిన్ను ఆయన ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మూడవది, ఎవరైతే ఆయన మందిరంలో ప్రార్థన పరులై ఆయన మందిరంలో సహకారులై ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఇదంతా మాకు తెలుసు కదా అయ్యా. జీవ గ్రంథంలో రాయబడితే ఎంత విలువ అని చెప్తున్నాను. జీవ గ్రంథంలో కనుక నీ పేరు రాయబడితే, నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు సహకారి అయితే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. ఇప్పుడు జీవ గ్రంథంలో ఉంటే ఏమైతుందో తెలుసా? హల్లెలూయా. నీవు ముద్రించబడిన వాడి దగ్గర సంబంధం ముద్రించబడిన వాడి ఒరిజినల్. నీవు బ్రాండెడ్, దేవుని యొక్క బ్రాండెడ్ లోకంలో నీవు ముద్రించుకున్నాడు ఆయన. జీవ గ్రంథంలో నీ పేరుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆయన ప్రార్థన కూడా విలువ ఉంటాయి. ఎవరైతే జీవ గ్రంథంలో ఉంటారో వాళ్ళ ప్రార్థన కూడా ఎంత విలువ ఉందో చెప్తారని బైబిల్లో మోషే ఏమంటారు తెలుసా? అయ్యా, ఈ ప్రజలను కనుక నువ్వు క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నా పేరు అర్థం కాదు. అర్థమైంది? నేను కనుక ఈ ప్రజల ముందట ఒక అద్భుతంగా మారకపోతే, ఎందుకో నా ఇంట్లో ఈ అద్భుతం ఎందుకు జరుగుతలేదని అయ్యా జరిగించని ప్రార్థన చేయవు. ఇప్పుడు నీవు ప్రార్థన పరుడవైతే, నువ్వు సహకారమైతే, ప్రశాంత్ హల్లెలూయా, నువ్వు ప్రార్థన పరుడవైతే చెప్పాలి. ప్రార్థన పరుడవైతే నెక్స్ట్ సహకారమైతే నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథం. జీవ గ్రంథంలో కనుక నీ పేరుంటే నీవు ఇప్పుడు ఏమి అడిగినా వీడు ఎక్కడ అడుగుతాడో, వీడెక్కడ నా పేరు నీ గ్రంథంలోకి వెళ్ళి తీసేయమంటాడో అని దేవునికి భయం ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే నీ గ్రంథంలో నా పేరు తుడిచేయని చెప్పిండో వెంటనే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని ఉగ్రుడై వచ్చిన వాడు శాంతమూర్తిగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. జీవ గ్రంథంలో నీ పేరుంటే నీకు వ్యాధి పెరుగుతుంది, నీ ప్రార్థన విలువ పెరుగుతుంది, నీ ప్రార్థనకు దేవునికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తాడో వామ్మో అని ఆయన నీ కొరకు ఎదురు చూస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు పెద్ద? మన నియోజకవర్గంలో ఎవరు పెద్ద? ఎమ్మెల్యే పెద్ద. హల్లెలూయా. ఎమ్మెల్యే మాటనే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? తీసుకుంటాయి. మన మాటలు తీసుకుంటాయా? తీసుకో. అట్లనే క్రైస్తవులలో ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలలో ఎవరి ప్రార్థన శ్రేష్టం అని అంటే, ఎవరైతే జీవ గ్రంథంలో రాయబడ్డారో వారి ప్రార్థనకు బహు విలువ, బహు ప్రాముఖ్యం, బహు విలువైనటువంటి ఒక సాధనం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వారిని పోగొట్టుకొనుటకు ఇష్టపడడు. దేవుడు వారిని పోగొట్టుకొనుటకు ఇష్టపడడు. ఇంకోటి చెప్తాను, ఎవరైతే చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నీవు చూసిన మృగము ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకు 4
భూనివాసుల్లో జలదుర్పతి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. వారు మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడుతుందో అట్టి వారికి ఆపద ఉండదు, వారి మీద ఎలాంటి శాపము పాపము మోపబడదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కాదు? అర్థమైందా? అర్థమైందమ్మా? మరోసారి చదువుతాను. జీవ గ్రంథమందు ఎవరికి పేరు చదవండి. నీవు చూచిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చేటప్పుడు నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో జలదుర్పతి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. వారు ఆ మృగము నుండిను కానీ ఇప్పుడు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మృగము ఉండదు. రైట్, చూడండి, దేవుడి జీవ గ్రంథంలో ఎవరి పేరు లేకపోతే వాడు పరలోక రాజ్యంలో చేరడు. జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే లేకపోతే వాడు ఎదుగు నరకానికి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి బాబా? ఏం చేయాలి? హల్లెలూయా. నువ్వు సహకరించాలి. దేవుడి మందిరంలో ఒక పాత్రగా సహకరించాలి. గుణక ఏం చేయాలి? సహకరించాలి. సహకరిస్తున్నావా? నా బిడ్డకు సహకరించిన 6 నెలలు అవుతుందయ్యా. హల్లెలూయా. దేవునికి సహకరించకపోతే మన పేరు జీవ గ్రంథంలో ఉండదు. దేవుని మందిరంలో సహకరించకపోతే నీకెవరు సహకరించలేడు. మనుషులకు సహకరిస్తే ఇదిగో మనిషిపోతారు, వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సహకరించే ఒక పాత్రగా మారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆదివారం నాడు ఇదిగో మందిరంలో ఏమి లేదు అని పట్టుకుందా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా గమనించండి, ఇదిగో మీరు అందరి పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి? జీవ గ్రంథంలో ఉండాలంటే ఏం చేయాలి? సహకరించాలన్నమాట. రైట్. రేపటి నుంచి మీ ముందర ఉన్నది, ప్రతి వారంలో ఎవరు మందిరాన్ని ఉడుస్తారో, ఎవరు మొదలచ్చి కూర్చుంటారో, ఎవరు ఈ మందిరంలో పరిచయం చేస్తారో దేవుడు వారి పేర్లను జీవ గ్రంథం రాస్తారు. ఇక్కడ నుంచి మీరు ఎంతమంది చేస్తారో తీర్మానం చేసుకోండి. మూడోది, ప్రతి ఆదివారం నాడు భోజనం పెట్టాలనుకుంటారు చర్చిలే. ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా చెప్తలేదు. హల్లెలూయా. ఎంతమంది సాగరు? మీరే పెట్టాలి భోజనం, ఏం కాదు. ఎవరు పెట్టాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారం మందిరంలో మీరు భోజనం కొరకు సిద్ధపడాలి. మీరు ఇంట్లో ఎంత తింటారో గంట పట్టుకోండి. మీరు ప్రతిరోజు ఏం చేయాలి? పిరికెడు బియ్యం తీయాలి. పిరికెడు బియ్యం ప్రతిరోజు బియ్యం తీయాలి. రెండోది, కూరగాయలు మీరేం తెచ్చుకుంటారో దాంట్లోకి వెళ్ళి దేవునికి సాయం చేయండి. దేవుని యొక్క మందిరం తీసుకోకండి. మీరు తీసుకొని వస్తే మనందరూ తెచ్చినవి అయితే కావాలి. హల్లెలూయా. దయచేసి దేవుని మందిరంలో మీరందరూ తినొచ్చి నిద్రపోతారు. మీరు ఇంటికాడ వండుకొని తిని పాచే వరకు మందిరంలో లేట్ అవుతుంది. హల్లెలూయా. మందిరంలో ఏం చేయాలి? మీరు అమ్మా సాకారులుగా మారాలంటే మీరు మందిరంలో వండుకోవాలి, మందిరంలో అందరం కలిసి తినాలి, ఇంకా మందిరంలో అనేకులను తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈరోజు ఇవాళ నువ్వు వండితే రేపు వచ్చే వారం ఇంకొకరు వండాలి. బడికాడ అందరూ అంటారు కదా, ఇక్కడ కూడా అందరూ ఏం చేయాలి? చెప్పాలి బాబా. వండుదామా? ఎవరు చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఒకవేళ అలాంటి వారైతే ఒకటేసారి 50 కిలోల బియ్యం ఒకేసారి కిరాణా సామాను తీసుకొచ్చి మందిరంలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మందిరంలో అందరూ ఎన్ని రోజులైతే భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏమండి? దయచేసి వినండి. అందరూ కలిసి ఇక్కడ భోజనం చేయాలి. ఆమేన్. మందిరంలో ఆయన ఆహారం ఉండాలి. ఆమేన్. రైట్. మొదటిది బాబా హల్లెలూయా. మొదటిది దైవ భక్తిలో ఉండాలి. రెండోది సాకారంలో ఉండాలి. మూడోది జీవ గ్రంథమందు నీ పేరు ఉంటే నీ వ్యాధి వేరే, నరకం నుంచి తప్పించబడతావు. నీ ప్రార్థన విలువ పెరుగుతుంది. నీ యొక్క ప్రార్థన పోరాటంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు.
జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి అని అంటే, జీవ గ్రంథంలో నీ పేరు లెక్కించబడాలి అని అంటే సహకారిగా మారు. సేవకునికి సహకారిగా ఉండు. అయ్యా ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను వస్తా, నేను మీకు సహకరిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదా అయినా ఉన్నదా? ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, సేవకునికి ఏం చేయాలి మీరు? ఆమె దేవుని సేవకు మీరు సహకరిస్తే దేవుడు మీకు సహకరిస్తాడు. సహకరించరా? సిఫారా చేస్తాడా పౌలయ్య? చేస్తాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని కొరకు ఎవరు సహకరిస్తారో వాళ్ళ కొరకు దేవుడు సహకారంగా మీకు వస్తాడు. ఇంటి కృప దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించుగాక. మీరు చుట్టూ పట్టుకున్నా, మీరు ఊరుకున్నా, మీరు ఎక్కడ తిరిగినా మీకు ఎవరు సహకరించారు? దేవుని మందిరంలో సహకరించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మందిరం ముందు నలికేయాలి, మందిరాన్ని అడగాలి, మందిరంలో ఏముందో ఏమి లేదో చూడాలి. దైవజనుల ఆకలితో వస్తున్నారా? ఆకలి కాస్త ఎవరు విసారిస్తారా? ఎవరు ఆలోచిస్తారు?